హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు వీడియో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి 5వ రోజున పెట్టే నైవేద్యం కొబ్బరి అన్నం. ఇది చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే లంచ్ బాక్స్ కి కూడా ఈ కొబ్బరి అన్నం చక్కటి ఆప్షన్. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్లో ఈ చిన్న గ్లాస్ సైజ్ తో 2 గ్లాసెస్ బియ్యాన్ని తీసుకున్నా అండి. ఇప్పుడు కాస్త వాటర్ ని యాడ్ చేసి 15 మినిట్స్ నానబెట్టిన తర్వాత 2 to 3 టైమ్స్ నీట్ గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన బియ్యాన్ని కుక్కర్ లో యాడ్ చేసి బియ్యానికి మనం ఏ సైజ్ గ్లాస్ ని వాడామో అదే గ్లాస్ సైజ్ తో 4 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూతని పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ లో కాకుండా బౌల్లో గనక రైస్ ని ప్రిపేర్ చేసుకుంటే ఇంకొక గ్లాసు వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి స్టీమ్ అంతా పోయాక కుక్కర్ మూతని తీసి రైస్ ని కాస్త చల్లార్చుకోవాలి. ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకొని ఈ రైస్ ని చల్లారటానికి పక్కన పెట్టుకోండి. లేదు అంటే ఇంకేదైనా ప్లేట్ గానీ బౌల్లో కూడా అన్నం ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రైస్ ముద్దగా కాకుండా ఇలా పొడి పొడిగా ఉండాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ ని పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాల్ని వేసి ఆవాలు కాస్త చిటపటలాడనివ్వాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో పల్లీలు ఎర్రగా మరియు దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత 6 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండుమిర్చి ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసి వీటిని ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ రుచికి తగ్గ ఉప్పు, 1 చిటికెడు ఇంగువ వేసి 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. మనం 2 గ్లాసుల రైస్ కి 1/2 కప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్నాం. ఈ కొబ్బరిని కూడా 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం చల్లార్చి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసి గరిటెతో నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన కొబ్బరి అన్నం రెడీ. మరి మీరు ఈ కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆమె ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. రేపటి వీడియోలో అమ్మవారికి 6వ రోజున పెట్టే నైవేద్యం ఏంటో చూద్దాం. మరి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని మాకు కమెంట్స్ లో తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.